ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డబ్బులు లేని డబ్బాలు వంటగదిలో ఎందుకమ్మా? బయట పాడేస్తే ఎత్తుపోతారేమోనని ఎత్తుకొచ్చి ఇక్కడ పడేసా. అన్నీ వస్తాడు వెళ్ళి నాన్న. రాణి రోజు నేను తాగుతానని ఆడు డబ్బాలో డబ్బులు పెడతాడన్నా జగమెరిగిన సత్యాన్ని మార్చకూడదు కదమ్మా. ఇలా ఒట్టి చేతులతో నేను వైన్ షాప్కి వెళ్తే సీపు లెక్కర కూడా నన్ను సీపుగా చూస్తా తెలుసా? నన్ను తిట్టినా కొట్టినా నీ పరువే పోతుంది గంగా. శ్రీవల్లి పెళ్లి అయ్యేంత వరకు నువ్వు కనబడకూడదని అన్నాను కదా. కోప్పడకన్నయ్యా. నాకు రాదేటి రోషం. చెల్లికి మంచి సంబంధం వచ్చింది, దయచేసి దాన్ని చెడగొట్టకు. నాకు అలాంటి బుద్ధి లేదు. బుద్ధే ఉండుంటే శ్రీవల్లి అత్తారింటికి వెళ్లేంత వరకు మందు ముట్టేవాడివే కాదు. రే నేను అట్టుకున్నది మీ అమ్మ చెయ్యిని, ఆ తర్వాత ఇదిగా ఈ సీసాని. అంత నిక్కచ్చిగా ఉండే నాకు నువ్వు కచ్చి పెట్టి డబ్బాలో డబ్బులు పెట్టకపోతే ఎట్టా చెప్పు? తాగుడు మానుకుంటే జీవితంలో ఏమీ కానివాడివి, కనీసం వియ్యంకుడివైనా అవుతావు. చూడు, నా భుజం మీద బరువు పెట్టు, మోస్తాను. బాధ్యతలు అట్టకు. నాకు వచ్చి రాదు. వచ్చాను కదా, పైసలు లేవు. అబద్ధం ఆడితే అతుక్కునేటట్టు ఉండాలిరా. శ్రీవల్ల నువ్వు ఇచ్చేయమ్మా. ఇవ్వరు నాన్న. అన్నయ్య అక్క ఎవరు నీకు డబ్బులు ఇవ్వరు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు ముందు. మీరు ఇవ్వకపోతే నేను సంపాదించుకోలేనుకుంటున్నారా? పోతా. రేపటిలోగా సంపాదించి నేను కొత్త బాటలు కొనుక్కుని తాగకపోతే చచ్చిపోతాను. అంతేగానే ఒకళ్ళ ముందు చెయ్యి శాపన. ఆత్మగౌరవం ఉంది నాకు. పనికి మాలిన డబ్బాలు నా కాలు కడ్డొస్తే తన్ని పారెత్తను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.